హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పెనాంగ్ ట్రిప్ వీడియో అండి. యాక్చువల్గా పెనాంగ్ అనేది మలేషియాలో ఒక స్టేట్ అండి. మేము కోలాలంపూర్లో ఉంటాము. కోలాలంపూర్ నుంచి పెనాంగ్కి 2 వేస్ ద్వారా వెళ్ళొచ్చండి. ఒకటి రోడ్ వే అన్నా వెళ్ళొచ్చు, లేదంటే ఎయిర్ వే అన్నా వెళ్ళొచ్చు. సో మేమైతే రోడ్ వే వెళ్ళామండి. సో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఫ్యామిలీ కూడా వచ్చారు. మా 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కోలాలంపూర్కి పెనాంగ్కి కనెక్ట్ అయిన బ్రిడ్జ్ అండి. ఇది సముద్రం మీద ఉంటుంది. సో దీన్ని కేబుల్ బ్రిడ్జ్ అంటారు. సో ఇది యాక్చువల్గా 1972లో స్టార్ట్ చేసి టోటల్ కంప్లీషన్ 1985లో కంప్లీట్ అయిందండి. సో మేము కోలాలంపూర్లో ఎర్లీ మార్నింగ్ 3:30 అలా స్టార్ట్ అయ్యామండి. సో పెనాంగ్కి రీచ్ అయ్యేసరికి 8:20 అలా అయింది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మేమేం ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు. సో అక్కడే ఏదో ఒక టిఫిన్ చేసేద్దాం అనుకున్నాము. సో మేము పెనాంగ్ హిల్ స్టేషన్ దగ్గరికి రీచ్ అయ్యామండి. సో హిల్కి వెళ్ళాలి అంటే అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళండి. సో అక్కడ ఒక స్టేషన్ అనేది ఉంటుంది డౌన్లో. అక్కడే కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో అక్కడే ఏదో ఒక టిఫిన్ చేద్దామని చెప్పి వెళ్ళాము. బట్ ఇక్కడ మలేషియన్స్ ఏంటంటే అండి, మోస్ట్లీ స్పైస్ అనేది ప్రిఫర్ చేయరు. సో ఏది తిన్నా కూడా వాళ్ళు స్వీట్లోనే తింటారు. సో ఇక్కడ మేము వెళ్ళిన టిఫిన్ యాక్చువల్గా నూడిల్స్ చూడంగానే నాకు ఇండియన్ నూడిల్సే గుర్తొచ్చాయండి. సో అలాగే ఉంటుందని చెప్పి తీసుకున్నాను. సో వన్స్ తినిన తర్వాత చాలా స్వీట్గా ఉంది. సో ఇక్కడ అందరు స్వీట్గానే తింటారు కాబట్టి సో మనం ఏం చేయలేము, మనకైతే స్పైస్ అనేది యాడ్ అవ్వదు. బట్ ఏదో ఒకటి తినాలి కాబట్టి ఆ స్వీట్ నూడిల్సే మేము తిన్నామండి. సో అక్కడ హిల్ కనిపిస్తుంది కదండి, ఆ హిల్లే పెనాంగ్ హిల్ అండి. సో ఈ పెనాంగ్కి వెళ్ళే రూట్ చాలా బాగుంటుందండి. అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. సో మేము పెనాంగ్ ట్రిప్ వెళ్ళింది చైనీస్ న్యూ ఇయర్ రోజు అండి. సో మలేషియాలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇండియన్స్ అండ్ చైనీస్ ఉంటారండి. సో ఇక్కడ మలేషియాలో 2 days హాలిడేస్ వస్తాయి, పబ్లిక్ హాలిడేస్ ఫర్ చైనీస్ న్యూ ఇయర్. సో ఇక్కడ మీకు పైన రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, సో అవన్నీ చైనీస్ వాళ్ళ సింబల్స్ అండి. సో పెనాంగ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ చైనీసే అండి. సో చైనీస్ న్యూ ఇయర్ అనేది పెనాంగ్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో పెనాంగ్లో ఒక ఫేమస్ చైనీస్ టెంపుల్ ఉందండి. సో ఆ చైనీస్ టెంపుల్ మేము వెళ్ళింది చైనీస్ న్యూ ఇయర్ రోజు కాబట్టి సో దాని డెకరేషన్ లైటింగ్ అంతా చాలా బాగుంది. సో ఆ వీడియోని నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో అక్కడ మీరు చూస్తున్న గ్రే కలర్ బిల్డింగ్ పార్కింగ్ ఏరియా అండి. సో కార్స్ అని అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రైట్గా ఒక షెడ్ లాగా ఉంది కదండి, ఆ షెడ్డే స్టేషన్. సో ఆ స్టేషన్లో టికెట్ తీసుకొని మనం వెయిట్ చేస్తే సో ట్రైన్ అనేది వస్తుందండి. సో టు అండ్ ఫ్రోకి హిల్కి వెళ్ళడానికి ఓన్లీ 2 ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. సో చెప్పాను కదండి, పెనాంగ్లో గ్రీనరీ అనేది చాలా బాగుంటుందండి. సో ఇదే అండి పెనాంగ్ హిల్ స్టేషన్. సో ఇక్కడ ట్రైన్ ఎక్కాలి మనం. సో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. సో మేము వెళ్ళేది చైనీస్ న్యూ ఇయర్ రోజు వెళ్ళామండి. సో చాలా రష్ ఉంది. సో ఇది లైన్ అండి. సో ఇలాగ లైన్లో నిలబడాలి. సో టికెట్ తీసుకున్న తర్వాత ఇలా లైన్లో నిలబడితే సో మన టర్న్ వచ్చిన తర్వాత మనం ట్రైన్ ఎక్కుతాము. క్యూ లైన్లో ఇలాగ ఒక మ్యాప్ ఉందండి. సో ఈ మ్యాప్లో టోటల్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి హిల్ మీద, సో టోటల్ 24 ప్లేసెస్ ఉన్నాయండి. సో ఆ 24 ప్లేసెస్ తిరగాలి అంటే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి సో మేము కొన్ని ప్లేసెస్ మాత్రమే తిరిగాము. సో మీలో ఎవరైనా పెనాంగ్ రావాలి అనుకుంటే అట్లీస్ట్ 1 day టోటల్ హిల్కి అన్నా స్పెండ్ చేయండి. సో అలాంటప్పుడే మనం ఈ 24 ప్లేసెస్ అనేది తిరగలుగుతాము. ట్రైన్ అయితే వచ్చేసిందండి, బట్ మా టర్న్ అయితే రాలేదు. సో మా ముందు వాళ్ళ వరకు ట్రైన్ అనేది ఫిల్ అయిపోయింది. సో మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ట్రిప్ కోసం మేము వెయిట్ చేసాం. ఇక్కడ చూడండి ట్రైన్ అనేది ఎలా మూవ్ అవుతుందో. సో పైన నుంచి కిందకి, సో హిల్ కాబట్టి సో అప్ నుంచి డౌన్కి అండ్ డౌన్ నుంచి అప్కి ఇలా మాత్రమే మూమెంట్ అనేది ఉంటుంది ట్రైన్.
సో ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి. అటు సైడ్ ప్లాట్ఫామ్ ఏంటంటే పైనుంచి కిందకి వచ్చిన వాళ్ళు దిగి బయటికి వెళ్ళడానికి. సో ఇటు సైడ్ ప్లాట్ఫామ్ ఏంటంటే సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళే వాళ్ళు ఎక్కడం కోసం ఇటు సైడ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో ఫైనల్లీ మేమైతే ట్రైన్ ఎక్కేసామండి. నాకు తెలియక నేను ఫస్ట్ సీట్లో కూర్చున్నానండి, వ్యూ బాగా కనిపిస్తుందని. బట్ చాలా భయమేసింది. సో అక్కడ ఏంటంటే సింగిల్ సీట్స్ ఉంటాయండి, మనం ఒక్కరమే అలా కూర్చోవాలి. సో ఆ ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే అది పైకి వెళ్ళే కొద్దీ మనకి ఏంటో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అట్లా అనిపిస్తుంది. బట్ వ్యూ అయితే చాలా బాగుందండి. మీరు ఈసారి ట్రై చేయండి. సో ఇలాగ హిల్ పైకి వెళ్ళేటప్పుడు మిడిల్లో కొన్ని స్టేషన్స్ ఉన్నాయండి. సో ఆ స్టేషన్స్ దగ్గర ఆపరు, నాకు తెలియదు ఎందుకు ఆపరు. సో డైరెక్ట్ పెనాంగ్ హిల్ దగ్గరకు మాత్రమే వెళ్ళి ట్రైన్ ఆగుతుందండి. సో ఇక్కడ పెనాంగ్ హిల్కి వెళ్ళడానికి 2 ట్రైన్స్ ఉంటాయని చెప్పాను కదండి, టు అండ్ ఫ్రో అని. బట్ ట్రాక్ మాత్రం ఒకటే ఉంటుంది. ఒక ప్లేస్లో మాత్రమే ఒక ట్రాక్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ 2 ట్రాక్స్గా డివైడ్ అయి ఉంటుంది. అది కూడా ఓన్లీ కొంచెం ప్లేస్లో మాత్రమే. కానీ ఇక్కడ ఎట్ ఏ టైం 2 ట్రైన్స్ స్టార్ట్ అవుతాయండి, పైనుంచి వచ్చే ట్రైను అండ్ కింద నుంచి వచ్చే ట్రైను. సో ఆ 2 ట్రైన్స్ ఎక్కడైతే మనకి 2 ట్రాక్స్ ఉన్నాయో అక్కడ 2 ట్రైన్స్ అనేది క్రాస్ అయ్యి వస్తాయండి, మళ్ళీ ఒకే ట్రాక్కి వచ్చేస్తాయి. ఇది మాత్రం నాకు చాలా మిరాకిల్గా అనిపించిందండి అండ్ భయం కూడా వేసింది. సో ఫైనల్లీ మనం హిల్ పైకి రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ ఒక స్పాట్ ఉందండి. సో అక్కడి నుంచి మనం పెనాంగ్ మొత్తం చూడొచ్చు. సో ఎలా ఉంటుంది అనేది దాన్ని వ్యూ పాయింట్ అంటారు. సో ఈ హిల్ పైన ఒక టెలిస్కోప్ లాగా పెట్టున్నారండి. సో దాంట్లో 1 రింగెట్ ఇచ్చాము అంటే సో ఇలాగ మనం టెలిస్కోప్లో పెనాంగ్ అనేది చూడొచ్చు. సో మనీ అయితే వేస్ట్ అయింది, మాకు అంత క్లియర్గా అయితే ఏం కనిపించలేదు. సో పెనాంగ్ హిల్ పైన మేము చూసిన ప్లేసెస్ ఏంటంటే అండి, ఒక టెంపుల్ కూడా ఉంది అక్కడ. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ఒక మసీద్ కూడా ఉంది. సో ఆ 2 మాత్రమే మేము చూసాము, బట్ వీడియోస్ అయితే ఏం తీయలేదండి. సో మేము పెనాంగ్ హిల్ నుంచి పెనాంగ్కి రీచ్ అయ్యేసరికి 1:30 అయిందండి, లంచ్ టైం అయింది. సో లంచ్ చేసేసి మేము బొటానికల్ గార్డెన్కి వెళ్ళామండి. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను.